పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ట్రంప్ను ఇప్పుడు ఎవరు కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు నాటో కూటమిలో అమెరికా ఏం చెప్తే దాన్ని చేయడానికి నాటో కూటమిలో ఉన్నటువంటి దేశాలన్నీ సంసిద్ధంగా ఉండేవి. బట్ ఇప్పుడు ఇరాన్ మీద జరుగుతున్నటువంటి ఈ యుద్ధం వల్ల నాటో దేశాలు పూర్తిగా అమెరికా మాట వినే పరిస్థితి లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ట్రంప్ అన్నటువంటి మాటలు చూస్తే ఇప్పుడు నాటో కూటమిలో చీలికలు ఏర్పడ్డాయా? ముఖ్యంగా నాటో కూటమిలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ట్రంప్ చెప్పేటువంటి మాటలను పెడచెవిన పెట్టేశారా? ఇకపై ఇరాన్ మీద యుద్ధాన్ని ఇజ్రాయెల్తో కలిసి ఒంటరిగానే అమెరికా ఎదుర్కోబోతుందా? నిజంగా ట్రంప్ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు, దీని వెనుకున్నటువంటి కారణాలు నిజంగా ప్రపంచ దశను మార్చబోతున్నాయా? ముఖ్యంగా ఇప్పటికే చైనాను టార్గెట్ చేస్తూ అదేవిధంగా మిత్ర దేశంగా ఉన్నటువంటి జపాన్ను కూడా స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ గుండా వెళ్ళేటువంటి చమురులో 90 నుంచి 95% ఈ రెండు దేశాలకు ఇక్కడి నుంచే సరఫరా జరుగుతుంది. కాబట్టి ఈ దేశాలు స్పందించాలంటూ ట్రంప్ కోరడాన్ని బట్టి చూస్తే ముఖ్యంగా ట్రంప్ ఇప్పట్లో సీజ్ ఫైర్కు ఒప్పుకునేటువంటి ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరాన్ను పూర్తిగా నిరాయుధాలను చేసేంత వరకు కూడా తాము యుద్ధాన్ని కొనసాగిస్తామని ట్రంప్ చెప్తున్న దాన్ని బట్టి ఇకపై అమెరికాకు నాటో దేశాలు ఇందులో సహకారం అందించేటువంటి పరిస్థితి లేదు. సో ఇప్పటికే ఇజ్రాయెల్తో కలిసి అమెరికా పోరాడుతుంది, ఫైట్ చేస్తుంది, వార్ చేస్తుంది. ఓవైపు ఇరాన్లో అనేక నష్టం జరుగుతున్నా కూడా, అటు అక్కడ ఉన్నటువంటి నాయకులు చనిపోతున్నా కూడా, సో ఐఆర్జీసీ చేస్తున్నటువంటి ఈ విరోచిత పోరాటం యుద్ధం వల్ల అటు ఇజ్రాయెల్కు ఇటు అమెరికాకు కూడా కొంత నష్టం వాటిల్లుతుంది. సో శత్రు దుర్భేద్య దేశంగా అత్యంత ఆయుధ సంపత్తి కలిగి, మిలిటరీ ఫోర్సెస్ను కలిగి, టెక్నాలజీ పరంగా, వెపన్స్ పరంగా ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉన్నటువంటి అమెరికాకు ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఇలాంటి చెత్త నిర్ణయాల వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్ల, ఏకపక్ష నిర్ణయాల వల్ల ఇప్పుడు మిత్ర దేశాలుగా ఉన్నవారు సైతం ట్రంప్కు అమెరికాకు వ్యతిరేకంగా మారుతున్నారంటే ఇప్పుడు ప్రపంచ పెద్దన్నగా చెప్పుకునేటువంటి అమెరికా బలం తగ్గిపోతుందా? అమెరికా బలం మరింత తగ్గి మిగిలినటువంటి దేశాల మాదిరిగా ఇప్పుడు అమెరికా కూడా ఉండబోతుందా? ట్రంప్ చేస్తున్నటువంటి ప్రతి చర్య ఇప్పుడు అమెరికా ప్రతిష్ట పరువును దిగజార్చుతుంది. ముఖ్యంగా చైనా తన ఇంధన అవసరాల్లో 90%, జపాన్ 95% ఈ మార్గం ద్వారానే పొందుతున్నాయని గుర్తు చేస్తూ ఆ దేశాలు తమ రక్షణ కోసం తామే రంగంలోకి దిగాలని సూచించాడు. అమెరికాకు హర్మూజ్ జలసంధితో పెద్దగా పని లేదని, కానీ యూరప్, కొరియా, జపాన్ వంటి దేశాలకు ఇది జీవన్మరణ సమస్య అని ట్రంప్ కుండబద్దలు కొట్టేశాడు. ఈ మార్గం సురక్షితంగా ఉండాలంటే ఆయా దేశాలు సైనిక పరంగా, ఆర్థిక పరంగా చొరవ చూపాలని అతను తేల్చి చెప్పాడు. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ దళాలు విజయం దిశగా దూసుకుపోతున్నాయని, ఇరాన్ సైనిక వ్యవస్థను తాము ఇప్పటికే చావు దెబ్బతీశామని ప్రకటించాడు. ఇరాన్ వైమానిక సామర్థ్యాన్ని దాదాపు ధ్వంసం చేశామని, ఆ దేశం సైనిక పరంగా కోలుకోలేని స్థితికి చేరుకుందని వివరించాడు. అయితే యుద్ధం ఆపాలని అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడిని ట్రంప్ ఏమాత్రం లెక్క చేయడం లేదు. చర్చలకు సిద్ధమే, కానీ కాల్పుల విరమణ మాత్రం చేసే ప్రసక్తే లేదని అతను స్పష్టం చేశాడు. శత్రువును పూర్తిగా తుడిచిపెట్టే వరకు వెనక్కి తగ్గేదే లేదని, ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ఇదే క్రమంలో నాటో మిత్ర దేశాల తీరుపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇరాన్ యుద్ధంలో అమెరికాకు సహకరించిన దేశాలను పిరికి వాళ్లుగా అభివర్ణించాడు. తన ట్రూత్ సోషల్ వేదికగా నాటోను పేపర్ టైగర్ అంటూ విమర్శించాడు. అమెరికా సహాయం లేకుండా నాటో ఏమీ చేయలేదని, ఇరాన్ వంటి దేశాల నుంచి ఎదురవుతున్న ముప్పును అడ్డుకోవడంలో వారు విఫలమయ్యారని మండిపడ్డాడు. హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు తాను కోరిన సైనిక సహాయాన్ని నాటో దేశాలు తిరస్కరించడం పట్ల ట్రంప్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని తాము గుర్తు పెట్టుకుంటామని హెచ్చరించాడు. మొత్తానికి ట్రంప్ తీసుకున్న ఈ దూకుడు నిర్ణయాలు అటు మధ్య ప్రాచ్యంలోనూ ఇటు ప్రపంచ రాజకీయాల్లోనూ పెను మార్పులకు సంకేతంగా మారుతున్నాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.